నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు విశ్లేషణలు కూడా అందిస్తున్నాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించి మన వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పాలి. 5 వ్యక్తులు మద్యం సేవించి కోటంరెడ్డిని చంపితే డబ్బని మాట్లాడుకోవడం రాష్ట్రం అంతా చూసింది. ఆ వీడియో గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కానీ ఈ వీడియో ఇప్పుడుది కాదు, అంటే లేటెస్ట్ది కాదు, జూలై నెలలో రికార్డ్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. అయితే ఆ వీడియోపై కోటంరెడ్డి కూడా స్పందించారు. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన కార్యాలయంలో. తన వీడియో మీద కొంచెం వైసీపీ మీద కానీ కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలే దీని వెనక, ప్రస్తుతం ఆయనకు ఆపోజిట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి దీని వెనక బ్యాక్గ్రౌండ్లో వాళ్ళే ఉంటారు అనే ఆయన అనుమానం మాత్రం ఆయన వ్యక్తం చేశాడు. అయితే డబ్బు ఇస్తానన్న వ్యక్తి ఎవరో పోలీసులు త్వరగా తేల్చాలని చెప్పి ఆయన మాత్రం పోలీసులను కోరుతున్నారు. నన్ను చంపితే డబ్బు ఎవరిస్తానన్నారు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డబ్బు ఇస్తానన్న వ్యక్తి ఎవరు అనేది కోటంరెడ్డి గారు ఆయన్ని బయటికి తీసుకురావాలి అని పోలీసుల్ని కోరుతున్నారు. వీడియో గురించి మరోవైపు ఏంటంటే, ఈ వీడియో గురించి 3 రోజుల ముందే పోలీసులకి తెలిసింది. అయినా కానీ పోలీసులు కోటంరెడ్డి గారిని అయితే అప్రమత్తం చేయలే. దీని మీద కొంత కోటంరెడ్డి గారు పోలీసుల మీద అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అట్లాగే కోటంరెడ్డి గారిని పరామర్శించడానికి వచ్చిన వారు కూడా నెల్లూరు పోలీసుల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన పరామర్శించిన ఆయన అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ పోలీసుల మీద సీరియస్ అవుతున్నారు ఈ అంశంలో. అయితే ప్రభుత్వం ఈ అంశంలో ఏ విధంగా ముందుకెళ్తుంది అనేదే ఇప్పుడు నెల్లూరులో హాట్ టాపిక్గా మారింది. విషయం తెలిసి కోటంరెడ్డిని అప్రమత్తం చేయని పోలీసులపై యాక్షన్ తీసుకుంటుందా లేదా ప్రభుత్వం అనేది తెలియాలి. అలాగే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని లోతుగా దర్యాప్తు చేపిస్తుందా లేదనేది కూడా చూడాలి. ఏదైనా కోటంరెడ్డి గారి హత్య కుట్ర విషయం మాత్రం లోతుగా దర్యాప్తు జరగాలి. బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బయటికి తీసుకురావాలి. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. అవసరమైతే ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసైనా కానీ ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలి. లేకపోతే టీడీపీలో ఈ విషయం మీద టీడీపీ ఆగ్రహం అయితే టీడీపీ నేతల నుంచి వచ్చే అవకాశం ఉంది. పోలీసుల మీద, అట్లాగే కూటమిలో ఉన్న ప్రభుత్వం మీద కూడా, వాళ్ళ పార్టీ అయినా కానీ ప్రభుత్వం మీద కూడా ఆగ్రహం వచ్చే అవకాశం ఉంది. అంత దూరం రాకుండా ఉంటే బాగుండేది. ఆ విధంగా పార్టీ కానీ ప్రభుత్వం కానీ చూసుకోవాలి.